ప్రీమియర్ లీగ్ కి విశాఖ ముస్తాబవుతోంది. ఆగస్టు 8 నుండి మధురవాడ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఏపీఎల్ గతంలో కన్నా భిన్నంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామంటూ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రామ వెంకట సుజయకృష్ణ రంగారావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గల్లీలో ఉన్నటువంటి క్రీడాకారుని ఢిల్లీ అదేవిధంగా అంతర్జాతీయ స్థాయికి పరిగణించేసి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అయితే విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి ఈ ఏపీఎల్ మ్యాచ్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా చైర్మన్ అయితే కనుక సుజయకృష్ణ రంగారావు గారు మనకి వివరించడానికి సంసిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ మళ్ళీ విశాఖ 25 మ్యాచ్లకు వేదిక కాబోతుంది. ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారు? గతంలో కన్నా మిన్నగా చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నామని మీరు చెప్తున్నారు, అది ఏంటి? ఇది ముఖ్యంగా క్రికెట్ గెలవాలంటే ఏపీఎల్ లాంటి వేదిక క్రికెటర్స్కి ఎవరైతే ఇప్పుడు దాకా గుర్తింపు పొందలేదో, ఏదైతే మట్టిలో మాణిక్యాలు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. సో ఈ జయంతో ఏపీఎల్ ఒక వేదిక అవ్వాలి, ఏపీఎల్ ఉపయోగపడాలి, అలాంటి క్రికెటర్స్కి తోడ్పడాలన్న ఆలోచనతో ఈసారి ఏపీఎల్ నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా టాలెంట్ని గుర్తించడానికి గతంలో కన్నా ఎన్నడూ లేని విధంగా 520 మంది రేపు 14వ తేదీన ప్లేయర్స్ ఆక్షన్లో పాల్గొనేటట్లుగా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో ఇంత ఎక్కువ సంఖ్యలో చేస్తే ఆటోమేటిక్గా మారుమూల ప్రాంతాల నుంచి ప్లేయర్స్ కూడా, డిస్ట్రిక్ట్లకు ఆడే ప్లేయర్స్ కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించాం. అదేవిధంగా అండర్ 16 మొదటిసారిగా అండర్ 16 ప్లేయర్స్ కూడా స్టేట్ లెవెల్ ఆడిన వాళ్ళకి రేపు ఆక్షన్లో పాల్గొనటానికి, అండర్ 19 కూడా ఖచ్చితంగా ఒక టీంకి 2 అండర్ 19 ప్లేయర్స్ని ఎంపిక చేసి తీరాలని రూల్ పెట్టడం ద్వారా ఇలాగ అనేక చర్యలు తీసుకోవటం జరిగిందండి. దీని ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు పొందే అవకాశం కల్పించే ప్రయత్నంలో ఏపీఎల్ ఉందని మీకు మనవి చేస్తున్నాను. సార్ క్రికెట్ ఒక అగ్ర క్రీడ, ఓన్లీ పైసామే పరమాత్మ అన్నటువంటి లెక్కల్లో ఉంటుంది, కానీ పేదవారికి చాలా అందనంత దూరాన్ని ఉంటుందని చెప్పి ఉన్నటువంటి అపోహకి మీరు ఇచ్చే సమాధానం? కొంతవరకు ఆ అపోహని తొలగించడానికి ఐపీఎల్ సమాధానం చెప్పిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఆక్షన్లో కూడా, ప్రతి ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్లో కూడా కనీసం ఒక 5-10 మంది దాకా ఎప్పుడు ఏదో మారుమూల ప్రాంతాల్లోని ఎంతో హంబల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఐపీఎల్లో ప్రతిభ చూపించుకొని పెద్ద స్థాయికి ఎదగటం జరిగిందండి. సో ఏపీఎల్ కూడా అదే దశలో ప్రయాణించి మనకి ఆంధ్ర రాష్ట్ర రంజీ టీం ఏదైతే ఉందో దానికి బలపరిచే విధంగా ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయటం, మరి అదేవిధంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్క క్రికెటర్కి కూడా ఐపీఎల్ ఆడటం ఒక డ్రీమ్. కాబట్టి ఐపీఎల్ని ప్రత్యేకంగా ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో రేపు 8వ తారీఖు నుంచి, ఆగస్టు 8 నుంచి 24 వరకు ఏదైతే ఏపీఎల్ నిర్వహిస్తున్నామో ప్రతి ఒక్క ఐపీఎల్ టీం నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని సదుపాయాలు మేము ఏపీఎల్ ద్వారా ఇచ్చి ఈ మ్యాచెస్ వాళ్ళు చూసి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యల ద్వారా ఖచ్చితంగా ఒక ఏపీఎల్ ద్వారా ఐపీఎల్కి వెళ్ళటానికి, అదేవిధంగా ఆంధ్రాకి రంజీ ఆడటానికి, మరి అల్టిమేట్గా నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారంటే ఇలాగా మరొక 10 మంది నితీష్ కుమార్ రెడ్డిలు తయారయ్యే విధంగా ఏపీఎల్ ఉపయోగపడాలని నేను ఆలోచన. సార్ చివరిగా ఎన్ని మ్యాచ్లు అవుతున్నాయి? ఆ మ్యాచ్లకు రావడానికి ఆహ్వానితులు ఎవరెవరు ఉన్నారు? అదేవిధంగా 9 మంది మెయిన్ ప్లేయర్స్ అని చెప్పారు కూడా, వారి గురించి. ఇప్పుడు 4 కేటగిరీస్గా విడగొట్టడం జరిగిందండి. గతంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవనండి, ప్రస్తుత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవనండి, ఐపీఎల్లో పాల్గొన్న ప్లేయర్స్ అండి, వాళ్ళందరినీ కూడా మార్కీ ప్లేయర్స్గా ఒక కేటగిరీ పెట్టడం జరిగింది. వాళ్ళు 10 మంది దాకా ఉండటం జరిగిందండి. అది కాకుండా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 కేటగిరీలుగా విడగొట్టడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ఆక్షన్లో పాల్గొనడానికి రేటు మీరే పెట్టుకోండి, మీ రేటు పెట్టుకుంటే మా టీం ఇంట్రెస్ట్ బట్టి పాల్గొంటుంది అని వాళ్ళకే చాయిస్ ఇవ్వటం జరిగింది. అవుటర్ లిమిట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఆక్షన్లో పాల్గొనేటప్పుడు వాళ్ళ రేటు వాళ్ళు పెట్టుకున్నారో టీమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పాల్గొనవచ్చండి. అది 8 నుంచి 24 వరకు ఏదైతే కండక్ట్ చేయడం జరుగుతుందో ఇది కూడా మ్యాచ్లు పెంచడం జరిగింది. 21 మ్యాచ్లు లీగ్ స్టేజ్లోని, అదేవిధంగా 4 మ్యాచ్లు ప్లే ఆఫ్స్.
సో మ్యాచ్లు పెంచడం వల్ల కూడా ప్లేయర్స్ ఎక్కువ మ్యాచ్లు ఆడితే వాళ్ళ టాలెంట్ని బయట పెట్టడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మ్యాచెస్ కూడా ఈసారి పెంచడం జరిగింది. సో ఈసారి పెద్ద ఎత్తున చేసే ఆలోచనలో ఉన్నాము. అలాగే యంగ్స్టర్స్ని ఎక్కువగా తీసుకొచ్చి ఆ మ్యాచ్లు చూడటానికి కూడా అవకాశం కల్పించడానికి సన్నద్ధాలు చేస్తున్నాము. నెక్స్ట్ సీజన్కి మాత్రం ఇంకా రాష్ట్ర నలుమూలలకు కూడా తీసుకెళ్దామన్న ఆలోచనతో మంగళగిరికి నెక్స్ట్ సీజన్కి ఫ్లడ్ లైట్స్ పెట్టించి అక్కడ మ్యాచ్లు నిర్వహించడానికి, అదేవిధంగా కడపలో నిర్వహించడానికి, అనంతపూర్లో నిర్వహించడానికి, ఇలాగా నలుమూలకు కూడా ఏపీఎల్ తీసుకెళ్దామన్న ఆలోచన. ఈ సీజన్కి మాత్రం ఈ లైవ్ టెలికాస్ట్ ఇతర ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వైజాగ్కే పరిమితం చేస్తాం. థ్యాంక్ యూ. చూసాం కదా, పుస్తకాలు చూస్తే కనుక కూడా గతంతో పోల్చుకుంటే కనుక ఈసారి ఏపీఎల్ని మరింత మెరుగుపరిచి అదేవిధంగా మరింత ఘనంగా నిర్వహించేది కనుక పూర్తి సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్ల సంఖ్య కూడా 25 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. 8 నుంచి 24 వరకు జరిగే మ్యాచ్ల సంఖ్య కూడా పెంచుతున్నాము. ఈ విధంగా గల్లీలో ఉన్నటువంటి క్రికెటర్స్ ప్రతి ఒక్కరిని కూడా అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే వేదికగా ఏపీఎల్ నిలుస్తుందని చెప్పి సుజయకృష్ణ రంగారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.